నమస్కారం. సదాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటి మార్క్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు స్వర్గీయ ఆర్మ్స్ట్రాంగ్ హత్యను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాయకులు గొర్రెపాటి రవి, భగత్ సింగ్, సుధాకర్, అర్జున్ రావు, పేతూరు డానీ, వెంకటస్వామి, రమణ, యేసు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్య ఉన్మాదానికి ప్రతీక కులోన్మాదం, మతోన్మాదం జడదూసి నిన్న హత్రా సంఘటనలో 121 మంది అక్కడ తొక్కిసలాట్లో చనిపోవటం వెనకాల ఉన్న ఉన్మాదం, మతోన్మాదం. తమిళనాడులో ఆర్మ్స్ట్రాంగ్ని హత్య చేసిన దాని వెనకాల మతోన్మాదంతో పాటు కులోన్మాదంతో పాటు అత్యంత దారుణమైన కిరాతక శక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఎవరైతే దేశంలో ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులు చేసే ప్రయత్నంలో జరుగుతున్న ఈ కుట్రని అందరూ ఖండించాలని ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు ఖండించి భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. విషయకాండని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని పేద ప్రజల తరఫున, దళితుల తరఫున పనిచేస్తున్న ఈ సంఘాల యొక్క జోలికి వస్తే మీ అంతా చూస్తామని తెలియజేస్తున్నాం. ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళని అడ్వకేట్లుగా తీర్చిదిద్ది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆర్మ్స్ట్రాంగ్ గారి లోటుని తీర్చలేనిది మనం కలిసికట్టుగా పనిచేసి ఆయనకి నివాళులు అర్పించి అలాంటి ఆర్మ్స్ట్రాంగ్ గారిని అనేక మంది మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు భౌతికంగా దాడి చేసి మనం అంతం చేయాలని పకటికెళ్ళంటున్నారు. అవి సఫలీకృతం కావని ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. ఈ మాఫియాలు, ఈ యొక్క గూండాగిరిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బిఎస్. పార్టీ ఆధ్వర్యంలో మరి నిరసన ర్యాలీని క్యాంటీన్ ర్యాలీగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి అనేక రకాల హత్యల్లో భాగంగా మరి ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక రాష్ట్ర అధ్యక్షుల్ని అతి కిరాతకంగా నరికి చంపేసి మరి అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని ఆర్మ్స్ట్రాంగ్ గారిని చంపేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మరి గోల్డ్ యొక్క ఫైనాన్స్ కంపెనీలో బాధితులు లోన్స్ తీసుకొని ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఆ గోల్డ్ లోన్ యజమాన్యం మరి అక్కడ ఉన్నటువంటి బాధితుల మీద అనేక రకాల దాడులకు మరి నియంత్రణలకు పాల్పడుతున్నటువంటి ఆ యొక్క బాధితులకి ఆ పక్షాన్ని నిలబడటం వల్ల మరి ఆర్మ్స్ట్రాంగ్ గారిని ఆ గోల్డ్ కంపెనీ యొక్క యాజమాన్యం కక్ష కట్టి మరి వాళ్ళు దాడి చేసి హత్య చేసి చంపేయడం జరిగింది. మిత్రులారా, మరి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల దాడులు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ఇది ఒక హత్య పరమైనటువంటి కారణం ఏంటంటే మరి బాధితుల పక్షాన్ని నిలబడినటువంటి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆర్మ్స్ట్రాంగ్ గారు మరి యువకులు అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొని మరి బహుజన సమాజ్ పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ మరి అక్కడ ఆ రాష్ట్రంలో మరి పార్టీ నిర్మాణాన్ని ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ని అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు కక్ష కట్టి మరి పార్టీ నిర్మాణం జరగకుండా బాధితుల పక్షం నిలబడినటువంటి ఆర్మ్స్ట్రాంగ్ గారిని కిరాతకంగా చంపేయబడటం జరిగింది. దీన్ని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ చీరాల నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి ఈరోజు గడియార స్తంభం సెంటర్లో ఉన్నటువంటి మరి బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాశీరామ్ వారి విగ్రహం వద్ద ఈరోజు మరి నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది.